హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా, షాక్లో కూటమి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100కు 100% స్ట్రైక్ రేటు సంపాదించిన జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అలాగే 2 ఎంపీలను సొంతం చేసుకుంది. పోటీ చేసిన ప్రతి చోట గెలిచి 100% స్ట్రైక్ రేటు సంపాదించింది. దీంతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది జనసేన పార్టీ. అయితే అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కీలక మంత్రి పదవులను కూడా తీసుకుంది జనసేన పార్టీ. ఇక లేటెస్ట్గా జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అలాగే ప్రత్యేకంగా గౌరవించింది జనసేన పార్టీ. ఈ సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విజయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ఇక మొన్న అంబానీ కుటుంబంలో కూడా జరిగిన పెళ్లి సందర్భంగా జనసేన విజయం గురించి చాలామంది చర్చించారని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారందరికీ పదవులు ఇస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే తన దగ్గర ఉన్న 5 శాఖల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్. ఇక తన దగ్గర ఉన్న 5 మంత్రి పదవులను ఉంచుకోనని, త్వరలోనే రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇక తన దగ్గర ఉన్న మంత్రి పదవులను వేరే వారికి అప్పగిస్తామని, దానిపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా అలాగే మరో కీలక శాఖను కూడా తీసుకుంటారని వెల్లడించారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసేన కార్యకర్తలు అలాగే నేతలు కూడా షాక్ అవుతున్నారు. ఇక 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంచుకోవాలని కోరుతున్నారు.